గురుగారు, పరమేశ్వరుడు నాగభూషణుడు కదా, మరి అలాంటి నాగాభరణం తిరుమల శ్రీనివాసుడికి అలంకరణగా ఎలా మారింది? శ్రీనివాసుడికి సంబంధించిన అనేక అంశాలలో ఇది కూడా విస్తృతమైన చర్చలలో సుదీర్ఘకాలంగా నలిగిపోయిన అంశం. శ్రీనివాసునకు శంఖచక్రములు ఆ శిల్ప అర్చామూర్తిలో నిర్మితమై లేవు. శ్రీనివాసునకు రెండు భుజములకు కూడా నాగబంధములు అలంకారములుగా అలంకరింపబడి ఉన్నవి. ఈ అలంకారము కుమారస్వామి వారికి సంబంధించిన వర్ణన విశేషం. కుమారస్వామిగా, బాలాజీగా, వెంకట ఈశ్వరుడిగా, ఆదిపరాశక్తి స్వరూపంగా ఆ స్వామిని వివిధ నామాలతో ఇన్ని వందల లేక వేల సంవత్సరాలుగా భక్తజనావళి కొలుచుకుంటూనే ఉన్న నేపథ్యంలో ఆ స్వామిని గురించి ఎన్నో మహిమలు లోకంలో విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. ఆది భిక్షువటంచు అందురింకొందరు, నారాయణుండంచు నమ్ముదురు కొందరు అంటూ సినీ రచయితలు కూడా ఆ స్వామిని కీర్తించి ఉన్నారు. అలాంటి ఆ స్వామికి సంబంధించిన అవతార విశేషాలలో అన్వేషణ చేయకుండా అనుసరించి అనుగ్రహం పొందుదాం, స్వామిని సేవించుకుందాం. శ్రీనివాసుడు వడ్డీ కాసులవాడు. ఇక్కడ ఏ దుష్ట శిక్షణ లేదు. కేవలం భక్తులను రక్షించడం కోసమే అవతరించిన సాలగ్రామ రూపంలో స్వయంగా అభివ్యక్తితమైనటువంటి దివ్య స్వరూపంగా మనం స్వీకరించి ఆ స్వామిని సేవించుకోవాలి. స్వామికి ఉండేటటువంటి నాగ ఆభరణలు ఏమిటి, కటివరద హస్తములు ఏమిటి, నృత్య భంగిమ ఏమిటి, శిరోజముల రూపమేమిటి, అలాగే నేత్రములు, చివుకము, ఆ రూపలావణ్య విశేష సౌందర్యములేమిటి, ఈ ఆలోచనలోనికి వెళ్ళకుండా కలౌ వెంకటనాయకః ఆ నామాన్ని మాత్రమే స్మరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. సర్వ పాపానిదేం రాహు కటస్థదాహముచ్యతే. వెంకట అన్న శబ్దంలోనే సమస్త పాపాలను తొలగించేటటువంటి శక్తి నిక్షిప్తమై ఉంది. ఒకళమాత ఆ దేవదేవుడిని శ్రీనివాస అని పిలిచిన కారణం చేత మనం కూడా కొలుచుకుందాం. సర్పములు ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ రక్షణగా ఉండేవి. అలాగే శ్రీ అంటే విషం అనే అర్థం కూడా ఉంది. ఆయన శ్రీనివాసుడు. లక్ష్మీదేవి ఆయన హృదయంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్న ఆ మూర్తిని మనం కొలుచుకుందాం. అందరికీ ఆనందాన్ని అందించవలసినదిగా ఆ స్వామిని ప్రార్థిద్దాం.